చిన్న బిడ్డల బాప్తిస్మ ఆరాధన క్రమం అనుసరించడము. ఆరాధన క్రమ పుస్తకం నుండి 34వ వచనంలో ఉన్నటువంటి పిల్లల బాహటపు బాప్తిస్మ క్రమం అనుసరించడము. స్వచ్ఛమైన వర్గంలో నింపబడుతున్న తొట్టి యొద్దకు ఈ బిడ్డ ఇదివరకు బాప్తిస్ము పొందినదా లేదా? క్రీస్తు యేసునందు ప్రియులారా, మనుషులందరూ పుట్టుక నుండి పాపములకు లోనై ఉన్నారు. కానీ దేవుడు ప్రేమ స్వరూపి కనుక మనుషులందరూ రక్షింపబడవాలని కోరుచున్నాడు. మరియు నీటి వలన పరిశుద్ధాత్మ వలన తిరిగి పుట్టితేనే కానీ ఎవడును దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మన రక్షకుడైన క్రీస్తు చెబుతున్నాడు. కనుక ఈ బిడ్డ స్వభావం చేత పొందలేనిది ఈమెకు కలుగునట్లు, అనగా ఈమె నీటి వలన పరిశుద్ధాత్మ వలన బాప్తిస్మం పొంది క్రీస్తు యొక్క పరిశుద్ధ సంఘంలో చేర్చబడి అందులో జీవం గల అవయముగా చేయబడినట్లు తండ్రి అయిన దేవుడు తన అత్యంత కరుణ వల్ల ఈ బిడ్డకు అనుగ్రహించలాగున మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనను ప్రార్థింపవలెనని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. సర్వశక్తి గల నిత్యుడైన దేవా, నీ మిక్కిలి ప్రియ కుమారుని యేసుక్రీస్తు యోర్దాను నదిలో బాప్తిస్మం పొందుతున్నాను. అందువల్ల పాపమును మర్మముగా కడిగివేయనట్లు జలమును పరిశుద్ధ పరిస్థితి కదా. ఈ చిన్నారి బిడ్డను కటాక్షించము. క్రీస్తు సంగమను ఓడలో ఈమె చేర్చబడినట్లు నీ పరిశుద్ధాత్మ చేత ఈమెను కడిగి పరిశుద్ధపరచు. మరియు ఈమె విశ్వాసం స్థిరపడి నిరీక్షణ వల్ల సంతోషించి ప్రేమ యందు వేరుపారి ఈ లోకమును ఒక సాగర కిరీటములను దాటి తుదకు నిత్య జీవము తీరమున చేరి అక్కడ నీతో ఎల్లప్పుడు ఏలినట్లు అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా బతిమాలుకుంటున్నాము. ఆమేన్. పరిశుద్ధ మార్కు సువార్త 10వ అధ్యాయం 15వ వచనమును మొదలుకొని రాయబడిన మాటలు. చిన్నపిల్లలను క్రీస్తు ముట్టవలని కొందరు ఆయన ఎదుకు వారిని తీసుకొని వచ్చి, అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించి యేసు అది చూసి కోపపడి, చిన్నపిల్లలను నా ఎదుకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు. దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. చిన్నపిల్లల వలె దేవుని రాజ్యం అంగీకరించిన వాడు అందులో ప్రవేశింపడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్పి ఆ పిల్లలను ఎత్తి గౌరవించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించారు. మనమందరం వెంట చెప్పండి. సర్వశక్తి గల నిత్యుడైన దేవా, పరలోకపు తండ్రి, నీ కృప తెలుసుకున్నట్టును నేను నమ్మకను మమ్మను పిలుస్తుంది కనుక నీకు వినయముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎల్లప్పుడూ మాలో ఈ తెలివి చేసి ఈ నమ్మకమును బలపరచు. ఈ బిడ్డ తిరిగి పుట్టి నిత్య రక్షణకు బాధ్యురాలుగా ఉన్నట్లు ఈయనకు నీ పరిశుద్ధాత్మని మరి నీతోనూ పరిశుద్ధాత్మతోనూ ఇప్పుడు ఎప్పుడు జీవించి ఏడుచుండేది మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొనుచున్నాను. దేవత వాగ్దానాలు ఉన్నాయి.
దేవతాదేవుల యొక్క వాగ్దానం. మిక్కిలి ప్రియులారా, బాప్తిజం పొందుటకు మీరు ఈ బిడ్డను ఇక్కడికి తెచ్చి ఉన్నారు. మన ప్రభువు యేసుక్రీస్తు ఈమెను చేర్చుకొని పవిత్రపరచి పరిశుద్ధపరచవలనని మీరు ప్రార్థిస్తున్నారు. మీరు ప్రార్థించిన ఇవన్నీ ఇచ్చేదని మన ప్రభువు తన సువార్తలు వాగ్దానం చేసినారు. ఈయన ఈ బిడ్డ ఆ వాగ్దానము తన మట్టుకు తాను మిక్కిలి నిశ్చయముగా నెరవేర్చు. కాబట్టి మీ మట్టుకు మీరును ఈ బిడ్డ పేరిట 3 సంగతులు అనగా, మొదటిది సాతానును వారి క్రియలన్నింటినీ ఈమె రోసివేయననియు, రెండవది దేవుని పరిశుద్ధ వాక్యమును విడవకుండా ఈమె నమ్ముననియు, మూడవది దేవుని ఆజ్ఞలను ఈమె విధేయతగా గైకొననియు మీరు వాగ్దానం చేసి పూనుకున్నారు. కాబట్టి నేను అడుగున్నది కనుక, సాతానును వాని క్రియలన్నింటినీ, లోకం యొక్క వృధాడములు, ఘనములు, లోక సంబంధమైన దురాశలన్నింటినీ, శరీరపు పాపేక్షలను వెంబడక వాటి వల్ల నడిపింపబడక మీరు వాటిని ఈ బిడ్డ పేరిట రోసివేయుచున్నారా? క్రైస్తవ విశ్వాసమును ఈ బిడ్డ పేరిట కోరుచున్నారా? దేవుని పరిశుద్ధ చిత్తమునకును ఆజ్ఞకును విధేయతగా లోబడుతుందని నీవు ఈ బిడ్డ పేరిట వాగ్దానం చేస్తున్నారా? బాప్తిజము కావాలని ఈ బిడ్డ పేరిట మీరు అడుగుతున్నారా? కనికరం గల దేవా, ఈ బిడ్డలో నుండి ఆదాము పాఠ్యపడి ఈరోజు కొత్త మనిషిని లేపబడినట్టు అనుగ్రహించము. ఆమె ఈమె శరీర దురాశలన్నీ వచ్చి ఆత్మ సంబంధమైన బంధం బ్రతికి వృద్ధి పొందినట్టు అనుగ్రహించము. ఆమె ఈమె లోకమును శరీరమును సాధనను జయించుటకు ఈమెకు సామర్థ్యమును బలమును అనుగ్రహించు. ఆమె జలము ప్రతిష్ఠిత ప్రార్థించడము. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, సర్వశక్తిమంతుడైన నిత్యమైన దేవా, నీ మిక్కిలి ప్రియ కుమారుడు యేసుక్రీస్తు మా పక్షం పాప క్షమాపణతో తన విలువ అయినటువంటి రక్తమును నీళ్లను దారపోసి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేసి తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మకు నామమున వారికి బాప్తిస్మం ఇవ్వమని తన శిష్యులకు ఆజ్ఞాపించిన కనుక నీకు మా విజయ ఈ జనుల ప్రార్థనలు ఆలకించి పాపమును మర్మంగా కడిగి ఈ నీటిని పరిశుద్ధపరిచి దీనిలో ఇప్పుడు బాప్తిస్మం పొందబో ఈ బిడ్డ నీ పూర్ణ కృప పొంది నీవు ఏర్పరచుకొని నా విశ్వాసుల సమూహంలో నిలకడగా ఉన్నట్లు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించుము. ఆయనకు నీతో పరిశుద్ధాత్మ ఐక్యమును సమస్త ఘనత మహిమలు ఇదిగో ప్రభా, ఘనత మహిమ చెల్లినట్లు ఈ నీటిని యేసయ్య నీ నామమును ప్రతిష్ఠించాను. బాప్తిజంతో విడకు ఆశీర్వాదకరంగా దయచేయి. యేసయ్య పరిశుద్ధ నామమున తండ్రిని అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. Alare Veronica
తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని యేసుక్రీస్తు నామమున ఈ యొక్క బిడ్డకు బాప్తిజం ఇచ్చుచున్నాం. బిడ్డ ఇక్కడ పైన శిరగుర్తు వేసి నీ యొక్క బిడ్డగా ముద్రిస్తున్నాం. దేవుడు ఆమేన్. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయాన నాయన శ్రీమతి డేవిడ్ తలారి ఇద్దరు యొక్క కుమార్తెలు నాయన వారి జీవితంగా ఇచ్చి నాయన నీ యొక్క నామంలో ప్రభు పాపము నామకరణం నాయన వేరే యొక్క నాయన నీ పేరు ప్రభు బాప్తిసం ద్వారా నాయన బిడ్డలు నీ బిడ్డగా పొందించి ఈ సమయాన్ని ప్రభు నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించు. బిడ్డ తన ఎదుగుదలలో ప్రతి రోజు ప్రభావం యొక్క కృపతో వండునట్టును ఈ జ్ఞానం వయసులను వారికి కృప ఇచ్చింది. యేసయ్య తనను తన తల్లిదండ్రులను ఇదిగో ప్రభు కుటుంబం అంతటిని ఆయన మరి అబ్రహాం వారి కుటుంబాన్ని అందరూ కూడా మరి దేవతను ఈ బిడ్డలు ప్రభు యొక్క మార్గంలో నడిపించి మరి ఇలాగ ప్రభు వారికి కావాల్సిన జ్ఞానం శక్తిని ఆత్మీయ నడుపును ధరించిందని యేసయ్య వారి సేవలు వాడుతున్నారు. తండ్రి అయిన దేవుడు, కుమారుని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సంరక్షించి కాపాడి తోడుతూ మన వెలుగు ప్రకాశం చేసి సదా వచ్చిన వివరణ సదా థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్.